మంచిర్యాల జిల్లా ఇందనపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందనపల్లి అటవీ శాఖ రేంజ్ కార్యాలయంపై ఆదివాసీలు దాడి చేశారు. అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్న ఆదివాసీ యువకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో కార్యాలయంలోకి చొరబడ్డ ఆదివాసీ యువకులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కార్యాలయ రికార్డులు చిందరవందర చేశారు. లక్సటిపేట సిఐ రమణమూర్తి, జిన్నారం, దండేపల్లి ఎస్ఐలు ఉదయ్ కిరణ్, రాజవర్ధన్ భారీ బందోబస్తుతో ఇందనపల్లి చేరుకున్నారు. ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా నిరసన కొనసాగిస్తూ వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పిల్లలు మధ్యాహ్నం చేపలు వెళ్ళారు. వెళ్ళినాక వాళ్ళను ఏరియాలో బాగుంది. ఆ బాగా చేపల కాలంటే ఈ అమిత్ షా అక్కడ పోయిందట. ఆయన చేపలు ఆడుతుంటే పోయి ఆ పిల్లల్ని మీరు ఇక్కడ ఏంద్రా చేపలు ఆడు, మీ అయ్యే జాగరా, మీ తాత జాగరా, మీ అమ్మ జాగరా అనుకుంటా వాళ్ళను 2 ఏతులు లాఠీతో కొడుతుందన్న. ఆ పిల్లలను ఇప్పటిదాకా తీసుకుపోయి మధ్యాహ్నం దాకా తీసుకుపోయిన పిల్లలను ఇప్పటిదాకా మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఫారెస్ట్ ఆఫీసర్స్ గా ఇవ్వలేరు. మేము ఇప్పటిదాకా లోపలికి వెళ్ళినాం, అక్కడ ఏ ఆఫీసర్ లేడు. ఇంకా లక్ష్మీనారాయణ తీసుకుపోయి పిల్లల్ని విచక్షణ రహితంగా ఇష్టానికి వచ్చి ఇష్ట రీతిలో కొట్టింది. పిల్లల్ని కొట్టే రైట్స్ సార్కి ఎవరికి రాజ్యాంగంలో ముందుగా కొట్టేది. మీరు ఎక్కడికి వెళ్ళారు? వాక్కు చేపలకి వెళ్ళారు. అది ఆదివాసం హక్కు ఉంది, పోయే హక్కు ఉంది. మాకు హక్కు ఉంది, మేము పోతాం. స్మగ్లింగ్ చేసినాం, హంటింగ్ చేసినామా? మేమేం చేసినాం? మేము హంటింగ్ చేసినామా, స్మగ్లింగ్ చేసినామా? అది తప్పు చేస్తే నువ్వు తీసుకుపోయి కేసు పెట్టి లోపల అయ్యు. పిల్లల్ని కొట్టి ఆ రైట్స్ ఎవరు ఇచ్చింది? నేను కుంటల చేపలు పట్టుకుంటే ఏరినా ఇటు వీళ్ళ కోసం బండ్లు పోతుండ్రు. అది అరే విష్ణు దారా అని నన్ను అన్న వాళ్ళే నేను వాళ్ళతో వెళ్ళిన. పోయే వరకు వాళ్ళని వాగలో కొట్టుకుంటే ఏరి నేను జీబీ పక్క వీడియో తీసి అరే ఆగుర్రా, ఎందుకు అవ్వరాడు వీడియో తీసేటోడు, అరే ఆగురా అన్నాక నేను సీదా జంగల్కి నెల్లూరుకి వచ్చిన. మనకే హక్కుంది, మా కాలు వాసులకు మాకు నాటి నుంచి మేము తింటలేమా? ఇప్పుడే కొత్తగా తింటున్నామా? ఇప్పుడే నాడు నుంచి తింటున్నాం మేము. అప్పుడే మమ్మల్ని ఓడతానికి పిల్లలు కొట్టినాడు, కాళ్ళు భక్తులని అన్నించలేడు. పిల్లలు మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా ఇందనపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందనపల్లి అటవీ శాఖ రేంజ్ కార్యాలయంపై ఆదివాసీలు దాడి చేశారు. అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్న ఆదివాసీ యువకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. సువర్ణ, ఇది ఆదివాసులు అడవులపైన ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. నిన్న ఆదివారం కావడంతో ఆదివాసులు అడవికి చేపల వేటకు వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఆ ప్రాంతంలో చేపల వేట కొనసాగిస్తుండగా అక్కడ ఫారెస్ట్ అధికారులు వచ్చి వారిని ఇక్కడ ఏం చేస్తున్నారని అడగడంతో చేపల వేటకు వచ్చామని చెప్పారు. వారిని అక్కడే చితగా బావి వారిని వాహనంలో ఎక్కించుకొని ఇందనపల్లి రేంజ్కి తరలించారు. ఇందనపల్లి రేంజ్కి తరలించాక అక్కడ ఒక గదిలో నిర్బంధించి నానా దెబ్బలు కొట్టినటువంటి పరిస్థితి. దెబ్బలు కొట్టడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది చూసి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. వారికి వచ్చి అడగగా ఇక్కడ లేరని చెప్పడంతో పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆదివాసీ సంఘాల నాయకులు ఇందనపల్లి రేంజ్ కి చేరుకున్నారు. అక్కడ మొత్తం ఉద్రిక్తత పరిస్థితులు అయితే దారితీశాయి. మొత్తానికైతే ఇందనపల్లి రేంజ్ లో ఉన్నటువంటి ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే వారికి రాత్రిపూట మద్దతుగా వేడ్మా బొజ్జి ఎమ్మెల్యే కూడా అక్కడికి చేరుకున్నారు. ఏదైతే ఆదివాసుల పైన దాడిలో పాల్పడ్డటువంటి ఫారెస్ట్ రేంజర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మీనారాయణ, అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అతను సహకరించిన అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తానికైతే ఆయన ఎమ్మెల్యే వేడ్మా బొజ్జి రాకతో మాత్రం ఉద్రిక్త పరిస్థితి మాత్రం కూడా సర్దమని చెప్పారు. ఆయన మద్దతుతో మాత్రం వాళ్ళని వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వాళ్ళ అదుపులో ఉన్నారో వారిని వదిలిపెట్టాలని చెప్పి గంటల తరబడి అక్కడ నిరీక్షించారు, ఆందోళన దిగారు. మొత్తానికైతే ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో అదుపులో ఉన్న వారు 5గురిని వదిలిపెట్టారు. ఒకరు పరారులో ఉన్నారని చెప్పి అధికారులు చెప్తున్నారు. వదిలిపెట్టే ముందు కూడా వారితో మమ్మల్ని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి
తీసుకోలేదని ఒక పత్రం రాపించుకొని వారిని విడుదల చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇలాంటి పరిస్థితులు అడవులపైనే జీవనం సాగిస్తున్నారు, అడవులపైన దశాబ్దాలుగా ఉంటున్నారు. మొత్తానికి అడవి ఉత్పత్తులను సేకరించుకొని వారు జీవిస్తున్నారు. మొత్తానికైతే వారిని అడవులకు దూరం చేసేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కవ్వాల్ టైగర్ జోన్ లో ఉన్నటువంటి గ్రామాలను తరలించారు. వారిని గ్రామాలను దూరం చేసినటువంటి పరిస్థితి, గ్రామస్తులను అడవికి దూరం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఆదివాసులు గత కొద్ది రోజుల క్రితం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ చేపల వేటకు వెళ్ళినటువంటి వారిని కూడా చితకబాదారు. ఏదైతే వార్తలు టెలికాస్ట్ చేశారో వారికి కూడా నోటీసులు పంపించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ పరిస్థితి నుండి బయటకు రావాలంటే ఆదివాసుల జోలికి రాకూడదు. ఆదివాసుల జోలికి వచ్చినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, ఫారెస్ట్ రేంజ్ ముట్టడి చేస్తామని బెడ్మోబోజీ హెచ్చరించారు. మొత్తానికైతే శాఖపరమైన చర్యలు చేపట్టకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించడంతో పోలీసులు జోక్యం చేసుకొని వారి అదుపులో ఉన్నటువంటి వారిని వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పినటువంటి పరిస్థితి.